హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 76. వంశీ ఒక నిర్మానుష ప్రదేశంలో ఉండి అశోక్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే అశోక్ కారు వచ్చి ఆగుతుంది. అశోక్కి రేణు మనసులో తన మీద ప్రేమ లేదని తెలిసిన దగ్గర నుంచి అశోక్లో హుషారు, చిరునవ్వు మాయమై ఆ స్థానంలో బాధ కనిపిస్తుంటుంది. ఆ బాధతోనే అశోక్ కారు దిగి వంశీ దగ్గరికి వచ్చి, ఏంటి ఫ్రెండ్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అర్జెంటుగా కలవమని చెప్పారు, ఏంటి అంత ముఖ్యమైన విషయం అని అడుగుతాడు. వంశీ అశోక్ని చూస్తూ, రేణు ఈరోజు ఆఫీస్కి వచ్చిందా అని అడుగుతాడు. రాలేదు ఫ్రెండ్, ఊరు నుండి వచ్చింది కదా, అలసిపోయి ఉందేమో, అందుకే ఆఫీస్కి రాలేదనుకుంటా అంటాడు అశోక్. ఫోన్ ఏమైనా చేసిందా అని తిరిగి అడుగుతాడు వంశీ. లేదు ఫ్రెండ్, నేను ఫోన్ చేస్తున్నా కూడా కట్ చేస్తుంది. బహుశా తనకి చెప్పకుండా వాళ్ళ ఊరు తీసుకెళ్ళి దేవుడి పెళ్లి జరిపించాను కదా, అదంతా మనసులో పెట్టుకొని నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట్టుంది. ఎంతైనా దెయ్యం రాక్షసి కదా, మొండి చేస్తుంది అంటాడు కాస్త బాధతో. ఆ మాటలు వింటున్న వంశీ మొహంలో కూడా బాధ కనిపిస్తుంటుంది. అశోక్ అది గమనించి, ఏంటి ఫ్రెండ్ డల్గా ఉన్నారు అని అడుగుతాడు. వంశీ అశోక్ వైపు అంతే బాధగా చూస్తూ, రేణు నీకు షాక్ ఇస్తానని చెప్పింది కదా, ఆ షాకింగ్ న్యూస్ చెప్దామని రమ్మన్నాను అంటాడు. అశోక్ ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. వంశీ అశోక్కి దగ్గరగా వచ్చి అశోక్ భుజం మీద చేయి వేసి, రేణు నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటుంది అశోక్ అంటాడు. ఆ మాట వినగానే అశోక్ హార్ట్ బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అశోక్ ఎక్స్ప్రెషన్ చూసి వంశీ ఇంకా బాధపడుతుంటాడు. నేను విన్నది నిజమేనా ఫ్రెండ్ అని అడుగుతాడు అశోక్ పొడి పొడి మాటలతో. నిజమే అశోక్, డివోర్స్ గురించి మాట్లాడాలని రేణు లాయర్కి ఫోన్ చేసింది. లాయర్ నాకు ఆ విషయం ఫోన్ చేసి చెప్పాడు అని జరిగిన విషయం చెప్పి, డివోర్స్ కోసమేనా రేణు మీ ఇంటికి వస్తుంది అశోక్, తను వస్తానని చెప్తే మారు మాట్లాడకుండా తనని మీ ఇంటికి తీసుకువెళ్ళండి అంటాడు. నో ఫ్రెండ్, రేణు నాకు డివోర్స్ ఇవ్వడానికే మా ఇంటికి వస్తానంటే నేను తీసుకెళ్ళను. ఈ డివోర్స్కి నేను ఒప్పుకోను అంటాడు ఆవేశంగా. ఆవేశపడకుండా కాస్త ఆలోచించండి అశోక్. రేణుని మీ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తుంది తను కోరినట్టుగా డివోర్స్కి ఒప్పుకోమని కాదు, డివోర్స్ నుండి తన మనసు మళ్లించమని చెప్పడానికి అంటాడు వంశీ. వంశీ మాటలకు అశోక్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అవును అశోక్, రేణు మీ ఇంటికి వచ్చి కొన్నాళ్ళు నీతో కలిసి ఉంటే రేణు మనసు మారొచ్చు. పైగా పెళ్ళైన అమ్మాయి భర్తకి దూరంగా ఆస్తులో ఉండటం అంత మంచిది కాదు. నేను అన్ని విషయాలు ఆలోచించే మీరు రేణు కలవాలనే లాయర్తో అలా మాట్లాడిచ్చాను. రేణు మీతో కలిసి ఉంటే డివోర్స్ ఆలోచన మార్చుకోవచ్చు. నేను చెప్పేది వినండి అంటాడు వంశీ. అశోక్ ఆలోచనలో పడతాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేణు మనసు మార్చడానికి ఇంకొక అవకాశం అన్నట్టుగా రేణుని మీ ఇంటికి తీసుకెళ్ళు అని అశోక్ భుజం మీద చేపెట్టి, ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటి అనేది చెప్పు, ఇక నేను వెళ్తాను అని చెప్పి వంశీ వెళ్ళిపోతాడు. అశోక్ భారమైన గుండె బరువుతో అక్కడ ఓ రాయి మీద కూలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటాడు. హాస్టల్లో రేణుది కూడా అదే పరిస్థితి. కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. వంశీ, దివ్య కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తుంటారు. ఇలా 2 రోజులు గడుస్తాయి. అశోక్ తన ఛాంబర్లో కూర్చొని బాస్గా వచ్చిన మొదటి రోజు ఆ రూమ్లో రేణుతో చేసిన అల్లరిని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటాడు. హాస్టల్లో రేణు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచిస్తూ, ఇప్పటికే 2 రోజులు వేస్ట్ చేశాను. లేట్ చేసే కొద్దీ నా డివోర్స్ లేట్ అవుతుంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒకటి అనేది ఏముంది, డివోర్స్ కోసం అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పదు అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని అశోక్కి కాల్ చేస్తుంటుంది. అశోక్కి రేణు కాల్ చూడగానే మనసులో కంగారు మొదలై ఆ కంగారుతోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. నీతో మాట్లాడాలి అశోక్, ఒకసారి బయట కలుద్దాము అంటుంది. అశోక్ మౌనం వహించి బాధతో ఆలోచిస్తుంటాడు. హలో, హలో అశోక్ అంటుంది. హా, చెప్పు రేణు అంటాడు. ఒకసారి బయట కలుద్దామని అడుగుతున్నాను అంటుంది. సరే, మరి కాసేపట్లో
మీ హాస్టల్ దగ్గర ఉన్న పార్కుకి వస్తాను. నువ్వు అక్కడ ఉండు అంటాడు. అలాగే అని రేణు ఫోన్ పెట్టేస్తుంది. అశోక్ పార్కుకి వెళ్ళేసరికి రేణు అడ్డుగా నిలబడి వెయిట్ చేస్తుంటుంది. మనసులో ఉన్న బాధతోనే వెనకగా కనిపిస్తున్న రేణు వైపు చూసి రేణు అని పిలుస్తాడు. రేణు ఆ పిలుపు విని కన్నీళ్లు తుడుచుకొని అశోక్ వైపుకి తిరుగుతుంది. అశోక్కి రేణు మొహం చూడగానే రేణు మొహంలో కల తప్పి ఏడుపుతో వడబడి నిద్ర లేక కళ్ళు ఎర్రగా మారి ఆ ఎర్రటి కళ్ళలో తన మీద కోపం కూడా కనిపిస్తుంటుంది. అశోక్ ఆ కళ్ళని గమనిస్తూనే దేనికి రేణు కలవమన్నావు అని తెలియనట్టుగా అడుగుతాడు. రేణు కోపంగా చూస్తూ నీ దగ్గర నుంచి డివోర్స్ తీసుకోవాలని లాయర్ని కలిశాను. భార్యాభర్తలు కలిసి ఉండకుండా డివోర్స్ తీసుకోలేరని లాయర్ గారు చెప్పారు. అందుకే నీతో కలిసి కొన్ని రోజులు ఉండటానికి మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలు వినగానే అశోక్ ఇంకాస్త బాధపడుతూ డివోర్స్ తీసుకోవాలని నీ నిర్ణయం తప్పు రేణు. నువ్వన్నట్టుగానే నన్ను ప్రేమించిన రోజులు తక్కువ ఉండొచ్చు. ద్వేషించిన రోజులు ఎక్కువై ఉండొచ్చు. కానీ నువ్వు నన్ను ప్రేమించింది బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్‌గా కాదు. ఆఫీస్ బాయ్ అశోక్‌గా ప్రేమించావు. నేనేమీ లేనివాడినని తెలిసి కూడా నిజాయితీతో నన్ను ప్రేమించావు. ఆ నిజాయితీ గల ప్రేమ మళ్ళీ నీ మనసులో కలుగుతుంది. నీ బుగ్గల మీద నా ప్రేమ డింపుల్ మళ్ళీ చూస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే చెప్తున్నాను రేణు. డివోర్స్ తీసుకోవాలని నీ నిర్ణయాన్ని వదిలేయ్ అంటాడు. లేదు అశోక్. ఇక అది ఎప్పటికీ జరగని పని. నేను నిన్ను ప్రేమించడం అనేది మర్చిపోవాల్సిన విషయం. నీతో కలిసి బతకాలని అసలు అనుకోవడం లేదు. మనమిద్దరం డివోర్స్ తీసుకుంటే ఎవరి జీవితాలు వాళ్ళవి అవుతాయి. ఎవరి దారులు వాళ్ళు చూసుకోవచ్చు. నా ఈ నిర్ణయాన్ని కాదనకు. నేను డివోర్స్ తీసుకోవాలంటే మీ ఇంటికి రాక తప్పదు అంటుంది సీరియస్‌గా. అశోక్ బాధగా చూస్తూ నువ్వు మన ఇంటికి వస్తానంటే నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను రేణు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటాడు. ఏంటి ఆ మాట అని అడుగుతుంది. నువ్వు డివోర్స్ కోసమే మా ఇంటికి వస్తున్న విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియనివ్వద్దు. ముఖ్యంగా మా అక్కకు తెలియకూడదు అంటాడు. అదేంటి ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా అని అంటుంది రేణు. ఎప్పుడో గురించి నాకు అనవసరం. ఇప్పుడైతే తెలియకూడదు అంటాడు. రేణు కొన్ని క్షణాలు ఆలోచించి సరే నీ ఇష్టం అంటుంది. ఏదైనా పద్ధతిగా జరిగితే బాగుంటుంది. నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళే విషయం గురించి వంశీకి చెప్తాను. వంశీ, దివ్య మంచి రోజు చూసి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తారు అంటాడు. సరే డివోర్స్ గురించి బావగారికి అక్కకి కూడా తెలియనివ్వకపోతే మంచిదనుకుంటున్నాను అంటుంది రేణు. అశోక్ తలదించుకొని అలాగే అని తిరిగి రేణు వైపు చూసి కానీ నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తున్నంత మాత్రాన డివోర్స్కి ఒప్పుకుంటానని మాత్రం అనుకోకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను డివోర్స్కి ఒప్పుకోను అని చెప్పి వెళ్తుంటాడు. రేణు వెళ్తున్న అశోక్ వైపు కోపంగా చూస్తూ నిన్ను డివోర్స్కి ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అశోక్. కాకపోతే మీ ఇంటికి రావాలంటేనే నాకు అసలు మనసు ఒప్పడం లేదు. నీ ఇంటి మనుషులతో కలిసి ఉండబోతున్నాననే విషయాన్ని భరించలేకపోతున్నాను అని బాధపడుతుంటుంది. అశోక్ తన అందరి కుటుంబ సభ్యుల ముందు నిలబడి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా రేణుని మన ఇంటికి తీసుకొస్తాను. రేణు ఈ ఇంటికి రావడం మీరు అంతగా భరించలేకపోతే చెప్పండి. నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి రేణుతో వేరు కాపురం పెడతాను అని చెప్పి వెళ్తాడు. పూర్ణ భరించలేని కోపం తెచ్చుకుంటూ భర్త పక్కకు వచ్చి ఏమిటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు. మనం ఆ అమ్మాయిని ఒప్పుకోకపోతే వీడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాడా? మనల్ని వదిలి వెళ్ళిపోతానడానికి వాడి మనసు ఎలా ఒప్పిందండి? మన ప్రేమని వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? అని అడుగుతుంది బాధగా. మన ఆనంద్ మనతో ఉండటం కోసమైనా మనం ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోక తప్పదు పూర్ణ అని చెప్పి వెళ్ళిపోతాడు చక్రవర్తి గారు. ఆ మాట వినగానే పూర్ణ లాస్య గుండెల్లో పిడుగుపడినట్టుగా ఫీల్ అవుతారు. జగదీష్ కోపంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్తాడు. భారతి భర్త కోపాన్ని చూస్తూనే మరో పక్క రేణు ఇంటికి రాబోతున్నందుకు సంతోషపడుతుంటుంది. లాస్య కూడా కోపంగా తన రూంలోకి వెళ్తుంది. పూర్ణ వెళ్తున్న లాస్య వైపు బాధగా చూసి ఆ కొరివి దెయ్యానికి నా కొడుకును వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోమని చెప్తే ఇది కావాలని నన్ను రెచ్చగొట్టడానికి నా ఇంటికి వస్తుంది.
నా ఇంట్లో ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను అని అనుకుంటుంది మనసులో. మరో 2 రోజుల తర్వాత రేణు పట్టుచీర ధరించి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉంటుంది. దివ్య రేణు వెనుక నిలబడి తన జడ అల్లుతుండగా రేణు కన్నీళ్లు పెట్టుకోవడం అద్దంలో నుంచి కనిపిస్తుంటుంది. చెల్లెలు కన్నీళ్లు చూసి దివ్య కూడా బాధపడుతూ, కన్నీళ్లు పెట్టుకోకుండా అశోక్ గురించి ఆలోచించు రేణు. అశోక్ ఆ రోజు తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ నిజానికి అశోక్ చాలా మంచివాడు. అశోక్‌ని నా స్నేహితుడిగా చిన్నతనం నుంచి చూశాను కాబట్టి నిన్ను ధైర్యంగా అశోక్‌తో పంపించగలుగుతున్నాను. నీకు ఆ ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది రాకుండా అశోక్ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అని రేణు కన్నీళ్లు తుడుస్తుంది. వంశీ వాళ్ళ దగ్గరికి వస్తూ, అశోక్ దగ్గరికి వచ్చి ఉండాలి దివ్య. రేణుని తయారు చేయటం అయిపోయిందా అని అడుగుతాడు. దివ్య రేణు జడలో పూలు పెడుతూ, అయిపోయింది వంశీ గారు అంటుంది. వంశీ రేణు కంటితడిని చూసి దగ్గరికి వచ్చి, ఏంటి రేణు ఇది? నీకు కన్నీళ్ళు అసలు సూట్ కావని చెప్పాను కదా! మళ్ళీ ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నావు? అని అంటుండగానే రేణు దుఃఖం ఆపుకోలేక వంశీని హగ్ చేసుకొని ఏడుస్తూ, నాకు అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు బావగారు. అక్కడికి వెళ్ళాలంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది అని ఏడుస్తుంటుంది. రేణు వంశీని పట్టుకొని ఏడుస్తుంటే వంశీ దివ్య కళ్ళలో కూడా నీళ్లు వస్తుంటాయి. వంశీ కన్నీళ్ళు తుడుచుకొని రేణు తల నిమురుతూ, అలా అనుకోకూడదు రేణు. ఏది జరిగినా అది నీ మంచిగా జరుగుతుందనుకో. నీ జీవితం చక్కబట్టం నీకు కావాల్సింది. అది జరగాలంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం చాలా అవసరం అని రేణుని ఎదురుగా పెట్టుకొని, నువ్వు ఏ కష్టానైనా ధైర్యంగా ఎదుర్కొంటావని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నీ ఇంటికి వెళ్ళు అని రేణు కన్నీళ్లు చూస్తూ, నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీ శత్రువులకు నువ్వు చులకన కాకుండా ఉండాలంటే నీ కన్నీళ్ళు వాళ్ళకు కనిపించకూడదు. నీ శత్రువులు నీకు భయపడి దూరంగా ఉండాలంటే నీ ధైర్యం వాళ్ళకి కనిపించాలి. ఆ ధైర్యం నీలో ఉంది. ఆ ధైర్యమే నీకు రక్షణగా ఉంటుంది అని వంశీ రేణుకి ధైర్యం చెప్తుంటే దివ్య వంశీలో కూతురికి అప్పగింతలు పెడుతున్న తండ్రిని చూస్తుంటుంది. ఇంతలోనే అశోక్ కారు వచ్చినట్టుగా హారన్ సౌండ్ వినపడుతుంది. అశోక్ వచ్చాడు పద రేణు అని బయటికి వస్తుంటారు. అశోక్ లోపలికి వెళ్ళి దివ్యని ఫేస్ చేయలేక బయటే కారు దగ్గర నిలబడి పింకీ కోసం చూస్తుంటాడు. పింకీ అశోక్ని చూడగానే బాబాయ్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అశోక్ కూడా పాపకి ఎదురు వెళ్ళి తనని ఎత్తుకొని నా బంగారు తల్లి నన్ను చూడగానే వస్తుందని తెలుసు అంటూ తనని ముద్దు చేసి తన కోసం తీసుకొచ్చిన చాక్లెట్ని ఇస్తాడు. మరో పక్క డ్రైవర్ రేణు లగేజ్ని డిక్కీలో సర్దుతుంటాడు. మరి కొన్ని క్షణాలకు అందంగా తయారైన రేణు కార్ దగ్గరికి వస్తుంటుంది. అశోక్ రేణుని పట్టుచీరలో తనివి తీరా చూస్తుండగానే రేణు వెనక వంశీ దివ్య కూడా వస్తుంటారు. అశోక్ దివ్యని చూడటానికి ఇబ్బంది పడుతుంటాడు. రేణు కార్ దగ్గరికి వచ్చి వంశీని దివ్యని చూసి మనసులో మాట్లాడుకుంటూ, నేను సంతోషంగా కాపురానికి వెళ్తుంటే నేను మీ ఇద్దరి కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకునేదాన్ని. కానీ నేను వెళ్తున్నది కాపురం చేయటం కోసం కాదు, విడాకులు తీసుకోవడానికి వెళ్తున్నాను. అందుకే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోతున్నాను అని బాధపడుతుంటుంది. రేణు కూర్చోవడానికి డ్రైవర్ కార్ డోర్ తీయడానికి రాబోతుంటే పింకీని ఎత్తుకొని ఉన్న అశోక్ అతనికి రావద్దన్నట్టుగా చేయి చూపించి అశోకే కార్ డోర్ తీసి రేణుని కారులో కూర్చోమని అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. రేణు అశోక్ ఎత్తుకుని ఉన్న పింకీ వైపు చూసి బాయ్ బంగారం అని చెప్పి వంశీని దివ్యని చూస్తూ కారు ఎక్కి కూర్చుంటుంది. వంశీ వచ్చి అశోక్ దగ్గర ఉన్న పాపని తీసుకుంటాడు. పింకీ చాక్లెట్ తింటూ నేను పిన్నితో వెళ్తాను డాడీ అంటుంది ముద్దుగా. ఆ మాటకి అశోక్ ఆశగా పాప వైపు చూస్తుంటాడు. వంశీ పాపకి సర్ది చెప్తూ ఇప్పుడు కాదు పింకీ, మళ్ళీ ఎప్పుడైనా మీ పిన్నితో నిన్ను పంపిస్తానులే అని అశోక్ వైపు చూసి దుర్ముహూర్తం రాకముందే బయలుదేరి అశోక్ అంటాడు. సరే ఫ్రెండ్ వస్తాము అని పాపకు మళ్ళీ ముద్దు పెట్టి దివ్య వైపు చూసి చూడనట్టుగా చూసి కారుకి మరో పక్క నుంచి వచ్చి రేణు పక్కన కూర్చుంటాడు. కారు వెళ్ళిపోతుంది. వంశీ పాపని ఎత్తుకొని కన్నీళ్ళు పెట్టుకున్న దివ్య భుజం చుట్టూ చేయి వేసి కన్నీళ్ళు పెట్టుకోవద్దన్నట్టుగా తన కళ్ళతో సైగ చేసి ఇంట్లోకి తీసుకెళ్తుంటాడు. మరికొన్ని నిమిషాలకు కారు అశోక్ ఇంటి ముందు ఆగుతుంది.
రేణు కొత్త కాపురం ఎలా ఉండబోతుందనేది రాబోయే వీడియోలో చూద్దాము. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.